హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నీ ఇల్లు బంగారంగాను. మా నారాయణమ్మ చూడండి కష్టపడిపోతుంది. ఏం లేదండి. నిన్న దొండ తీగ చూపించాను కదా! ఆ దొండ తీగకి పందిరేస్తున్నామనమాట. తీగ బాగా పెరిగిపోతుంది. గబగబా పెరిగిపోతుంది. అది కింద పడి పాడైపోతది. కాయలన్నీ పాడవుతాయి నేలకు తగిలితే అని పందిరేస్తున్నామండి. ఇంతకుముందు ఇంటి లోపల మాకు శంకుపూల చెట్టు ఉండేదనమాట. దానికి ఈ కర్రలు పెట్టి తీగ మొత్తం పాకించి ఉన్నామన్నమాట. అది చాలా ఎక్కువ గుబురైపోయి గలీజ్‌గా కనపడుతుందని మొత్తం కట్ చేసేసాము. ఆ కర్రలన్నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి నారాయణమ్మ పందిరేద్దాం రా మేడం అంటే వెళ్ళామన్నమాట. అది. ఆ పందిరి అలా వేస్తూ ఉన్నాం. ఇంట్లో ఉన్న కర్రలు తీసుకొనొచ్చి, బయట కొన్ని కర్రలుంటే తీసుకొనొచ్చి మేము అలా పందిరి వేస్తూ ఉన్నామన్నమాట. ఎక్కడికలా బయటికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నానని చూస్తున్నారా? బయట గొర్రెలు కాసుకునే వాళ్ళొస్తారండి గొర్రెలను తీసుకొని. వాళ్ళతో పాటు ఈరోజు కుక్కొచ్చింది. మన మమ్మీ డాగీని దాంతో పాటు ఫైట్ చేయబోతే ఎళ్ళి దాన్ని తరిమేసొస్తున్నాననమాట. ఇలా పందిరి వేసిన తర్వాత ఇలా తయారయిందండి. ఇంకా కాయలు మనం ఈజీగా కోసుకోవచ్చనమాట. పందిరికి పాకుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.